రంగారెడ్డి జిల్లా నందనవనంలో జేఎన్ఎన్ యూఆర్ఎం మిల్లులో అక్రమంగా ఉంటున్న కబ్జాదారులను ఖాళీ చేయించాలని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కబ్జా చేసిన వారికి మరో చోట ఇళ్ల పట్టాలు కేటాయించినా ఇక్కడి నుంచి వెళ్లడం లేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏమి పట్టట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో కబ్జాదారులను ఇక్కడి నుంచి తరలించుకుంటే తామే ఇళ్లలోకి వెడతామని చెప్పారు. వారు నేను ఈ న్యూస్ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రైమ్ 9 న్యూస్ని కోరుచున్నాను. ఇప్పుడు ఈ వారం రోజుల లోపల మా యొక్క సమస్యను సాల్వ్ చేయని ఎడల ఖచ్చితంగా మాకు మేమే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మా ఇంట్లో మేము సామాన్లతో సహా ఈరోజు సామాన్లతో ఎట్లయితే వచ్చినామో రేపు శుక్రవారం రోజు కూడా మా సామాన్లు మేము తీసుకొని మా ఇంట్లోకి మమ్మల్ని పోవాల్సిందిగా అధికారులు చెప్పినారు. వాళ్ళ అధికారులు మాకు ప్రొటెక్షన్ ఇవ్వని ఎడల ఖచ్చితంగా మా ఇంట్లో మేము పోవడానికి మాకు ఎవరి రైట్స్ అవసరం లేదు. ఎందుకంటే 2006లోనే 4,10,88,000 రూపాయలు గవర్నమెంట్కి జిహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద డీడీలు కట్టినాము. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 80%, స్టేట్ గవర్నమెంట్ 20% కాంట్రిబ్యూషన్. కానీ స్టేట్ గవర్నమెంట్ ₹1 కాంట్రిబ్యూట్ చేయకుండా మాతోని కాంట్రిబ్యూట్ చేయించుకొని ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళు చోద్యం ఆడినట్టుగా మా యొక్క ఇళ్లను మాకు గుర్తించడానికి అసలు రావడానికి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 26 మంది 374 మంది దగ్గర నుంచి నెలకు బాడిగ వసూలు చేసుకొని అద్దెకు వసూలు చేసుకొని అధికారులకు ఇస్తున్నారని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి మాకు వస్తున్న సమాచారం ప్రకారము అందుకే జిహెచ్ఎంసీ వాళ్ళు దీని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. ఛానల్ ద్వారా నేను ఈ న్యూస్ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా